జూలై 20వ తారీఖు అయిందండి. ఆ రోజు గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి. అగ్రహారం వారు వ్యాస పౌర్ణమి ఈ సంవత్సరం వ్యాస పౌర్ణమి వేడుకలను విశేషంగా నిర్వహించాలని అనుకున్నాము. అయితే మనకింకా 5 వారాల సమయం ఉంది కాబట్టి, ఈ 5 వారాలు మనం సాధ్యమైనంత వరకు గురువు గురించి లేదా గురువు ధ్యానంలో గురువుని తలుచుకుంటూ గడపాలనేసి అనుకున్నాము. అందుకు గాను శనివారాలు ప్రతి శనివారం 10-11 గంటల మధ్యలో మన సనాతన ధర్మాన్ని ప్రభావితం చేసిన కొంతమంది గురువులను తలుచుకొని, వాళ్ళు మనకి ఏం ప్రబోధించారు, అంటే రకరకాల భక్తి, ముక్తి, జ్ఞాన మార్గాలు ప్రబోధించారు. అందుకని మనం సాధ్యమైనంత మటుకు కొంతమంది గురువుల గురించైనా గాని తెలుసుకుందాం అనేసి సంకల్పము. అందుకు గాను మనలోనే మన అగ్రహారంలోనే ఉన్న ఆహ్, కొంతమంది ప్రవక్తలు ముందుకొచ్చి, వారికి తెలిసిన కొన్ని 4 మంచి మాటలు చెప్దాం అనేసి అనుకున్నారు. మొదటగా మనందరికీ సుపరిచితులే సుబ్బు పిలుట్ల గారు. ఈరోజు ఆయన సెషన్ మొదలు పెడతారు. సుబ్బు పిలుట్ల గారు నమస్కారం అండి. చాలా థాంక్స్ మీరు గురువు గురించి మాకు చెప్పాలనేసి మీరు మొదటగా ఇది సంకల్పించారు. చాలా థాంక్స్ అండి. చాలా సంతోషం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. Pranams to all Atma Jyotis, divine light of the self. Welcome to our Guru Purnima celebrations. ముందుగా ఏ పనైనా చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇవి ఆలోచించుకొని సరైన పద్ధతిలో చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం, గురు పూర్ణిమ సెలబ్రేషన్ అంటే గురువు బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపము, సత్యం, జ్ఞానం, అనంతం. ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఒక జాయ్ఫుల్ థింగ్. ఇది టీచింగ్, ఉపదేశం చేయడం, ఉపదేశం వినడం, గురుపదేశం వినడం, ఇదే ఒక జాయ్. ఇది ఒక సెలబ్రేషన్, ఇది ఒక ఫెస్టివల్. ఇది మనం స్మరించుకొని ఈ గురు పూర్ణిమ కోసం ఈ సెలబ్రేషన్స్ మొదలెడుతున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాం అంటే, మనకి తరతరాలుగా అన్బ్రోకెన్గా గురు పరంపర ద్వారా మనకి రకరకాల విషయాలు మన శ్రేయస్సు కోసం అందించిన ఈ గురువుల మీద మనకున్న భక్తి శ్రద్ధల్ని భక్తి శ్రద్ధలు, కృతజ్ఞత చూపించడానికి, మన నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా చెప్పడానికి. ఇది ఎప్పుడు చేస్తున్నాం అంటే, ప్రతి సాటర్డే శనివారం పొద్దున 10 నుంచి గూగుల్ మీట్లో గురు పూర్ణిమ రోజు అందరం కలిసి ఇన్ పర్సన్ చేస్తాం. ఎలా చేస్తున్నాం అంటే, గురువు యొక్క చరిత్ర తెలుసుకొని, గురువుల యొక్క కీర్తన చేసి, అందరు పార్టిసిపేట్ చేసి. సో 2 కేటగిరీస్గా చేసుకున్నాం, గురు చరిత్ర, గురు కీర్తన. సో గురు చరిత్ర ఇది ఒక టెంప్లేటు, ఇదే ఫాలో అవ్వాలని లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు, బట్ ఇది యూస్ చేసినా కూడా ఓకే. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏ గురువు గురించి చెప్తున్నాం, కొంత డీటెయిల్స్, ఎప్పుడు పుట్టారు అట్లా. కానీ అది 25% ఫోకస్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందరికీ అన్ని వేళలా ఉంటుంది గూగుల్లో. ముఖ్యంగా మన మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే, ఆ గురువుతో మన పర్సనల్ టచ్ అంటే మన అనుభూతి ఎలా ఉంది, ఆ గురువు గురించి మనం ఆలోచించినప్పుడు మనకి ఏ రకమైన భావన కలుగుతుంది, ఆ గురువు మనల్ని ఏ విధంగా ఇన్స్పైర్ చేశారు, ఆయన టీచింగ్స్ ద్వారా, బోధనలు ఏ రకంగా మన కోసం, ఇతరుల కోసం ఉపయోగకరంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఇట్లా ఆ గురువుతో ఉన్న ఒక అనుబంధాన్ని మనం చెప్పగలగాలి. అంటే ఇది ఒక ఎమోషనల్ బాండ్, నాట్ ఒక స్టాటిస్టిక్స్ చెప్పినట్టుగా కాకుండా, దాని వెనక ఉన్న సంబంధం, ఆ గురువుతో మనకున్న అనుబంధం.
ఎమోషనల్ బాండే అంటాం కదా, అది ముఖ్యంగా మనం చెప్పదలుచుకోవాలి. ఇది గురు చరిత్ర. అదే అలా కాదు, కొందరు గురు చరిత్ర గురించి కాకుండా గురు కీర్తన చేయదలుచుకుంటే ఈ రకమైన స్లైడ్లో మెయిన్గా ఎవరు కంపోజ్ చేశారు ఆ కీర్తన, ఎప్పుడు చేశారు, ఏ లాంగ్వేజ్లో చేశారు, ఎవరు ఆ ప్రస్తుతం పాడుతున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు, ఆ కీర్తన యొక్క ఒరిజినల్ టెక్స్ట్ ఇక్కడ మనకి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ దాని మీనింగ్ ఇట్లా చేసి మనం ఎవరు నచ్చిన గురువు గురించి లేదా కీర్తన సెలెక్ట్ చేసుకొని ప్రజెంట్ చేస్తే ఇది అందరి కంట్రిబ్యూషన్ కలిసి బాగా తయారవుతుంది మన సెలబ్రేషన్. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అసలు గురువు అంటే ఏంటి, గురుతత్వం ఏంటి, గురువు యొక్క పాదం, గురువు పాదాలు యొక్క ప్రాముఖ్యత ఏంటి, గురువు పాదుకలు యొక్క ప్రాముఖ్యత ఏంటి, గురు భక్తి అంటే ఏంటి, గురువుని ఎలా సేవించాలి, గురు సేవ అంటే ఏంటి, తర్వాత గురు పరంపర, గురు కృప అంటే ఎలా ఉంటుంది. సో ఈ టాపిక్స్ గురించి తెలుసుకుంటే మనకి గురుతత్వం గురించి ఒక అవగాహన వస్తుంది, మనకి ఈ సెలబ్రేషన్ మరింత ఉత్సాహంగా చేయగలుగుతాం. అయితే గురుతత్వం, గురువు అంటే పరబ్రహ్మమే, సచ్చిదానంద పరబ్రహ్మమే సద్గురువు. ఎక్కడైతే టీచింగ్ అండ్ లెర్నింగ్ జరుగుతుందో అక్కడ గురువు ఉన్నాడు. టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎల్లవేళలా జరుగుతూనే ఉంటుంది. మనం ఏదన్నా ఒక రాయిని ముట్టుకుంటే ఆ రాయి నుంచి మనకు మన పంచేంద్రియాల ద్వారా ఫీడ్బ్యాక్ వస్తుంది. సో అసలు మన ఉనికే తెలుస్తూ ఉంటుంది మనకి, మన కర్మేంద్రియాలు వల్ల, జ్ఞానేంద్రియాల వల్ల మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. సో ఎల్లవేళలా సర్వత్రా గురువు, పరబ్రహ్మము గురువు యొక్క రూపంలో అంతటా వ్యాపించి ఉన్నాడు. సో ఈ టీచింగ్ ప్రిన్సిపలే గురుతత్వము. గురువు అజ్ఞానాన్ని తొలగించేవాడు. గు అంటే డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం, మాయ. రు అంటే లైట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానజ్యోతి. ఆ మాయని ఛేదించే సత్యం. సో గురువు మన అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి. సో గురు గీతలో శివుడు ఇలా చెప్తాడు, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఒక క్యాటరాక్ట్ వచ్చిన వాడికో, గుడ్డివాడికో లైట్ అంటే ఏంటో తెలియదు, చూడలేడు. ఒక డాక్టర్ వచ్చి సర్జరీ చేస్తే అప్పుడు తెలుసుకుంటాడు. అదే రకంగా అజ్ఞానంలో ఉన్న మనకి అసలు మన అజ్ఞానంలో ఉన్నాం అన్న విషయం కూడా తెలియదు. అసలు జ్ఞానం అంటే ఏంటో కూడా తెలియదు. గురువు మనకి మన జ్ఞాన చక్షువులు తెరుస్తాడు. ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. సో అటువంటి గురువుకి మనం సదా నమస్కరించాలి. సో గురువు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పాను. అసలు పుట్టినప్పుడు మనకి తల్లే మొదటి గురువు, తండ్రి రెండవ గురువు. తర్వాత మనం పెరుగుతున్నప్పుడు మనకి ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్తారు. చెట్లు, పక్షులు కూడా మనకి ఎన్నో నేర్పిస్తాయి. అంతటా వ్యాపించి ఉంది గురుతత్వం. అయితే మనకి వ్యావహారిక సత్యం,
మన పొట్ట గడవడానికి మనకి రకరకాల సబ్జెక్ట్స్ నేర్పించే గురువులు ఉంటారు, మ్యూజిక్ నేర్పించే గురువులు ఉంటారు. ఇలా కాకుండా ఫర్బిడెన్, నిషిద్ధ గురువులు అంటే బ్లాక్ మ్యాజిక్, ఇతరులకి హాని కలిగించే శక్తులు, క్విక్గా డబ్బు సంపాదించేది, ఇటువంటి సాధనలు చేసే నిషిద్ధం అంటే ఫర్బిడెన్, అటువంటి జోలికి వెళ్ళిన వాళ్ళు నాశనం అవుతారు. వాటికి దూరంగా ఉండాలి. పవర్స్ సంపాదించుకోవాలి అని వాటి వల్ల పతనమే కానీ మనిషికి ఏ రకమైన శ్రేయస్సు కలగదు. ఇకపోతే గురువు ఎవరైతే మనకి ఆత్మజ్ఞానాన్ని, మనకి మోక్ష సాధనాన్ని కలిగిస్తారో, మనకి అసతో మా సత్గమయ, అసత్తు నుంచి మనల్ని సత్ వైపుకి తీసుకెళ్తారో, సత్యవాక్కు పలుకుతాడో, సత్యవాక్కు యొక్క లివింగ్ ఎగ్జాంపుల్ లాగా ఉంటాడు, ఆ గురువే సద్గురువు. సత్ గురించి చెప్పేవాడే సద్గురు. ఇప్పుడు ఎవరైనా స్క్రిప్చర్ అంటే బై డిఫాల్ట్ మనం అది వేదం అనే తీసుకోవాలి. శాస్త్రం అంటే వేదం అనే తీసుకోవాలి. అలా కాకుండా ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం అట్లా క్వాలిఫై చేసి చెప్పినప్పుడు అది వర్తిస్తుంది. ఎవరైనా రామ అన్నారంటే అది శ్రీరాముడిగానే తీసుకోవాలి, లేదా క్వాలిఫై చేసి చెప్పాలి, భార్గవ రాముడు, బలరాముడు ఇట్లా. అదే రకంగా గురువు అనంగానే అది సద్గురువే. మనం అది మ్యూజిక్ టీచర్ అట్లా తీసుకోకూడదు, స్పెసిఫిక్గా అలా చెప్తే తప్ప. గురువు అంటే ఎప్పుడైనా శాస్త్రం, మన శాస్త్రంలో స్క్రిప్చర్లో గురువు అన్న వాక్యం వచ్చిందంటే అది సద్గురువునే తీసుకోవాలి. ఎవరు సద్గురువు అంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మజ్ఞానియే గురువు, సద్గురువు. అతను బ్రహ్మజ్ఞాని అయి ఉండాలి. ఎంతో మంది బ్రహ్మజ్ఞానులు మనకు కనిపించని కూడా కనిపించారు, ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటారు. వాళ్ళల్లో ఎవరైతే బోధించడానికి రెడీగా ఉన్నారో, డిసైపుల్కి టీచ్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని సద్గురువు అంటారు. అటువంటి సద్గురువు అతను బ్రహ్మజ్ఞాని, అతను సచ్చిదానంద ఆత్మస్వరూపుడు. అతను వ్యక్తి కాదు. ఏదైతే వ్యక్తమైందో అంటే మేనిఫెస్ట్ అయితే, నామరూపాలు మేనిఫెస్ట్ అయినప్పుడు వ్యక్తమైన దాన్ని వ్యక్తి అంటారు. మనం గురువుకి ఒక మనలాగే శరీరం మన కంటికి కనిపిస్తుంది కాబట్టి గురువు కూడా మనలాగే ఒక వ్యక్తి అనుకుంటాం. అది తప్పు. సద్గురువు వ్యక్తి కాదు, శరీర ధారణ చేసి మనకి ఉపదేశం చేయడానికి అదొక ఉపాధి ఆ శరీరం. గురువు సచ్చిదానంద ఆత్మస్వరూపుడు. జగద్గురువు ఎవరు? జగద్గురువు జాయతే, గా అంటే గచ్చతే, జాయతే అంటే ఏదైతే జనించుతున్నదో, పుడుతున్నదో, ఏదైతే గతించుతున్నదో అంటే పుట్టుట గిట్టుట అనే స్వభావం కలిగి, మార్పు స్వభావంగా ఏదైతే కలిగిందో ప్రకృతి, అదంతా జగత్. ఇది జగత్, ఇది జగత్. సో ఈ అంటే జగత్ అన్ని కూడా పుట్టేవి పోయేవే. సో ఏ ఉపదేశం అయితే ఈ పుట్టే గిట్టేది కాకుండా సత్తుని చెప్తుందో, ఏదైతే మొత్తం జగత్తుకి శ్రేయస్సుని, పర్మనెంట్ బెనిఫిట్ శ్రేయస్సుని కలిగిస్తుందో, ఏదైతే వీళ్ళకి వాళ్ళకి అని కాకుండా అందరికీ, అంటే పురుషులకి స్త్రీలకి
స్థావర జంగమాలకి, చరాచర సృష్టికి, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు అప్లికబుల్, ఫ్యూచర్లో అప్లికబుల్ అట్లా ఉండకూడదు. ఎల్లవేళలా అన్ని సర్వకాల సర్వావస్థల్లో అందరికీ శ్రేయస్సు కలిగించే దాన్నే, ఉపదేశాన్నే సత్యవాక్కు, యూనివర్సల్ మెసేజ్ ఆఫ్ ట్రూత్ అంటారు. ఆ సత్యవాక్కు వేదవాక్కే, వేదాంత వాక్కు. ఆ సత్యవాక్కుని ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళ త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ వాళ్ళ ప్రవర్తన దాంతో పూర్తిగా ఏకీభవించి ఉంటుంది, ఎక్కడ మిస్ అలైన్మెంట్ ఉండదు, వాళ్ళు ఆ వేదవాక్కునే బోధిస్తారు. సో అటువంటి సత్ గురించి చెప్పే వేదవాక్యే అన్ని వేళలా అన్ని కాలాల్లో జగత్తు మొత్తానికి శ్రేయస్కరమైనది. అది బోధించేవాడే జగద్గురువు. ఈశ్వరుడే జగద్గురువు, సద్గురువే జగద్గురువు. సద్గురువు అంటే బ్రహ్మజ్ఞాని. మన భారతదేశానికి కూడా ఈ ప్రపంచానికి జగద్గురువుగా చెప్పబడింది. ఎందుకు అంటే అంటే లైట్ ఆఫ్ నాలెడ్జ్, అంటే లైట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానజ్యోతి మీద రతి కలిగి ఉన్నది ఈ దేశము, ఈ ప్రజలు. ఇక్కడ నివసించే వాళ్ళందరికీ ఆత్మజ్ఞానం అంటేనే ఇష్టం. సో అందుకని ఈ హోలీ ల్యాండ్ ఆఫ్ భారతానికి జగద్గురువు, విశ్వానికి గురువు అని చెప్పబడింది. అయితే వ్యవహారికంగా చెప్పాలి అంటే ఈ టైటిల్ అందరికి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, బ్రహ్మజ్ఞానికే ఇవ్వాలి. అయితే వేళ్లల్లో కూడా కొంతమంది ఆచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఇంకొందరు వల్లభాచార్యులు, వీళ్ళు ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తు, భగవద్గీత, ఈ ముగ్గురు, ఈ మూడిటికి వాళ్ళ సిద్ధాంత ప్రకారం, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతం ప్రకారం కాంప్రిహెన్సివ్ కామెంటరీ రాశారు. రాసి అది టీచ్ చేసే, బోధన చేసే సిస్టమేటిక్ లెర్నింగ్ గురుకులాలు ఎస్టాబ్లిష్ చేశారు, మఠాలు ఎస్టాబ్లిష్ చేశారు. అందుకని వాళ్ళని జగద్గురువులు, ఆచార్యులు అని అన్నారు. ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్. సో ఇది గురువు గురించి మనకి బ్రీఫ్గా గురుతత్వం. అయితే గురువు పాదములు అంటే ఏంటి, గురువు పాదుకలు విశిష్టత ఏంటి? లోటస్ ఫీట్ అంటాం మనం, పదాంబుజం. ఈ గురువు పాదాల మీద భక్తి లేకుండా ముక్తి లభించదు. గురువు పాదాలు అంటే అది రక్తమాంస చర్మాలు కాదు, వివేకము, వైరాగ్యము. ఇదే గురువు యొక్క పాదాలు. వివేకం అంటే ఆత్మ అనాత్మ వివేకం, సత్ వర్సెస్ అసత్ వివేకం. ఇదే వివేకంగా చెప్పబడింది. దీని ద్వారా, ఈ వివేకం ద్వారా మనిషికి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే ఆత్మయందే రక్తి, అనాత్మయందు ఆసక్తి లేదు. గురు పాదుకలు మీద భక్తి ముక్తికి సాధనం. గురువు పాదుకలు అంటే భక్తి, జ్ఞానం, ఈ రెండు గురువు పాదుకలు. భక్తి అంటే మన లవ్ ఎప్పుడు కూడా స్వార్థం కోసం, ఏదో ఒక లాభం పొందాలి. భగవంతుడిని ప్రార్థించినా కూడా భగవంతుడా నాకు ఇది ఇవ్వు అని ప్రార్థిస్తాం. గురువు అలా కాదు, అది ప్యూర్, నిస్వార్థమైన, అన్కండిషనల్ లవ్.
అందరి పట్ల ఎవరిని కూడా ఎక్కువ తక్కువ చూసే ఇది లేదు. అందరినీ కూడా ఆత్మస్వరూపంగానే చూస్తాడు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్. సో ఇది భక్తి జ్ఞానమే గురువు యొక్క పాదకలు. సో మోక్ష సాధనకి వివేకము వైరాగ్యము కావాలి, భక్తి జ్ఞానము కావాలి. ఇవి మనకి ఇచ్చేవాడు గురువే. గురువు యొక్క కృప లేనిదే, గురువు యొక్క టీచింగ్ లేనిదే ఇది మనకి అర్థం కూడా కాదు. సో ఆ ఉపదేశమే గురువు యొక్క కృప. గురు భక్తి అంటే శృతి స్మృతి విజ్ఞాయ కేవలం గురు సేవక దేవై సన్యాసిన ప్రోక్త ఇతరే వేషధారిణ. శాస్త్రాలు చదివి బట్టి కొట్టి లేదా కాషాయాలు కట్టుకొని జటావల్కలు ధరించి దీనివల్ల కాదు మనిషి సాధించేది. సాధువు లేదా శిష్యుడు ఇనే మాటలు, సన్యాసి, ఇవన్నీ కూడా ఎవరి మనసులో అయితే గురువు అంటే భక్తి ఉందో, గురువు మాట మీద విశ్వాసం ఉందో, శ్రద్ధ ఉందో వాడినే చెప్తారు గురు భక్తి ఉంది అని. గురు భక్తి లేదే మీకు ఇంకా ఏది చేసినా చేయకపోయినా వ్యర్థం. మాతా ధన్య పితా ధన్యో ధన్యో వంశ కులం తథా ధన్యాచ వసుధాదేవి గురు భక్తి సుదుర్లభ. ఈ గురు భక్తి ఎవరికైతే ఉంటుందో ఇది అతని తల్లిదండ్రులు, అతని పూర్వీకులు, అటేడు తరాలు ఇటేడు తరాలు వాళ్ళు అందరూ కూడా ధన్యులవుతారు. గురుభక్తి యొక్క మహిమ అది. అటువంటి గురుభక్తి కలిగిన వాడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ భూమి కూడా హర్షిస్తుంది, భూమాత కూడా. సో గురు భక్తి అంటే ఏంటి? గురువు మాటల మీద శ్రద్ధ, గురువు యొక్క ఉపదేశ శ్రవణం శ్రద్ధగా శ్రవణం చేయాలి గురువు యొక్క టీచింగ్స్. తర్వాత మననం చేయాలి. మననం అంటే ఆ చెప్పింది నాకు అర్థమైందా లేదా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగి తెలుసుకోవాలి గురువు నుంచి. తర్వాత నిధిధ్యాస అంటే అది డీప్గా మనకి ఆ టీచింగ్స్ డీప్గా వెళ్ళాలి. గురువు యొక్క మాట మీద శ్రద్ధ, గురువు మనకి చేస్తున్న ఉపకారం మీద కృతజ్ఞత, ఇది గురుభక్తి. గురువు సేవ అంటే ఫిజికల్గా గురువు కాళ్ళు వచ్చేదంతా కరెక్టే, కానీ గురువు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? గురువు చూపించిన మార్గంలో మనం నడవాలి. గురువు మార్గమే మన మార్గం. గురు మార్గం ధర్మ మార్గం, సనాతన ధర్మ మార్గం. ఆ గురువుని భక్తి శ్రద్ధలతో సేవించాలి. మనం చేసే యాక్షన్స్ మన గురువులాగే నిస్వార్థంగా జగద్హితాయ కోసం చేయాలి. గురువు యొక్క సందేశం మనం అర్థం చేసుకొని ఇతరులకు కూడా బోధించాలి. గురువు యొక్క సందేశం ఏంటి? అది సెపరేట్గా కొత్త సందేశం లేదు, అది ఉన్నది ఒకటే ఒక సత్యం, వేదాంత సత్యం, పరబ్రహ్మతత్వం, గురుతత్వం. అదే మెసేజ్ ఏ గురువు అయినా, ఏ సద్గురువు చెప్పినా అదే శ్రేయస్కరమైన ఉపదేశం. సో ఇది గురు భక్తి, గురు సేవ. గురు పరంపర. సో గురువు అంటే పరబ్రహ్మము, సద్గురువు అంటే సచ్చిదానంద పరబ్రహ్మ. మనకి 2 స్ట్రీమ్స్
గంగా జమున లాగా 2 స్ట్రీమ్స్ ఆఫ్ లెర్నింగ్ గురు పరంపరలు ఉన్నాయి. ఒకటి నారాయణుడి నుంచి వచ్చింది, దానికి మనం ఎప్పుడు ఆ గురు పరంపరని నారాయణ సమారంభం అని చెప్తాం. ఇంకొకటి సదాశివ సమారంభం. ఈ 2 స్ట్రీమ్స్ ఆఫ్ నాలెడ్జ్ గురు పరంపరలు. ఈ నారాయణ ఇది దీన్ని జ్ఞాన పరంపర అని కూడా అంటారు. ఇది వేదాంతము, రాజ విద్య, అంటే ఆత్మదర్శన ప్రక్రియ, అంటే ఆత్మజ్ఞాన బోధ. ఇది నారాయణ నుంచి బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడి నుంచి సప్త ఋషులకి. ఇదే విధంగా ఇంకొకటి సదాశివుడి నుంచి సమారంభం వచ్చింది ఏంటంటే దీన్ని యోగ పరంపర అంటారు. ఇది రాజయోగ, అంటే ఇక్కడ ఇది జ్ఞాన పరంపర, ఇది యోగ పరంపర. అంటే ఇక్కడ ప్రాక్టీస్, ఎలా సాధన ఎలా చేయాలి అన్న ఉపదేశం ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ రకరకాల యోగ మార్గాలు, క్రియా మార్గాలు, ఇక్కడ ప్రాక్టికల్స్, రాజ విద్య, రాజ యోగ. ఈ రెండు కూడా బ్రహ్మదేవుడి ద్వారా సప్త ఋషులకి అందించబడింది, ఇతరుల ఋషులకు కూడా అందించబడింది, ముఖ్యంగా సప్త ఋషులకి అందించబడింది. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారా అవధూత పరంపర, దత్తాత్రేయ పరంపర ఇంకోటి స్టార్ట్ అయింది. తర్వాత సెపరేట్గా సదాశివుడి నుంచి బ్రహ్మ ద్వారా, బ్రహ్మ నుంచి అథర్వణ ఋషి ద్వారా దదీచి, అథర్వణ నుంచి దదీచి, దదీచి నుంచి పతంజలి, పతంజలి నుంచి యోగా సూత్రాలు. ఈ పరంపరలో వచ్చిన ఎంతో మంది హఠయోగులు, సిద్ధులు, అవధూతలు, నాథ్ పంథీలు, మశ్చీంద్రనాథ్, గోరఖనాథ్, ఇది సెపరేట్ పాత్. ఇలా బ్రహ్మదేవుడి నుంచి ఇతర ఋషులు, సనక సనందులు, నారదుడు, యాజ్ఞవల్కులు, ఋషికలు, గార్గి, మైత్రేయి ఇలాంటి వాళ్ళు, ఇది ఇలా ఇంకొక పరంపర. ఎంతో మంది ఋషులు ఉన్నారు, అందరినీ చెప్పలేం. వాళ్ళ ద్వారా ఆ ఋషి గోత్రాలు, మనం ఏదైతే ప్రవర్ అంటామో ఆ ఋషి గోత్రాలు, ఆ పరంపర ఇంకొకటి. ఈ సప్త ఋషుల నుంచి ముఖ్యంగా వశిష్ఠ నుంచి వ్యాసం వశిష్ఠనుక్తారం శక్తై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వశిష్ఠుల నుంచి శక్తి, శక్తి నుంచి పరాశర, పరాశర నుంచి వ్యాస నుంచి సుఖదేవ. ఈ పరంపర నుంచి ఇక్కడి వరకు, ఇది ముందు ఇక్కడ దైవ పరంపర, తర్వాత ఇక్కడ బ్రహ్మదేవుడి దగ్గర వరకు దైవ పరంపర, అక్కడి నుంచి ఋషి పరంపర, ఇక్కడ వ్యాసుల దగ్గరకు వచ్చినప్పటి నుంచి గురు పరంపర అంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ గురుకుల సిస్టమ్ ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. టీచింగ్ అనేదాన్ని ఒక సిస్టమేటిక్ గా గురుకులం అనే ఎస్టాబ్లిష్ చేసే సిస్టమేటిక్ గా ఎట్లా నాలెడ్జ్ అందించాలి అని ఆయన ఫార్ములేట్ చేశాడు. అందుకని వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా, గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే గురుకుల సిస్టమ్, నాలెడ్జ్ ఇక్కడి నుంచే వచ్చింది, పరబ్రహ్మం నుంచి. కానీ గురుకుల సిస్టమ్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అదే సిస్టంలో ఆ వేదవ్యాసుల దగ్గర నుంచి మనకి రకరకాల ఆచార్యులు వచ్చారు. మనం ఇంక ముందు వారాల్లో రకరకాల ఆచార్యుల గురించి తెలుసుకుంటాం. ఆ ఆచార్యులు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన పీఠాలు, మఠాలు లో ఇప్పటికీ ఆ గురు పరంపర ద్వారా
వచ్చిన ఆచార్యులు ఉన్నారు అక్కడ మనకి గైడెన్స్ అందిస్తూ. ఈ సిస్టమ్ నుంచి ఈ వేదాంతము, ఈ రాజవిద్య, రాజయోగ నుంచి ఎంతో మంది బ్రహ్మజ్ఞానులు, ఒకళ్ళిద్దరని చెప్పలేం, మనకి రీసెంట్గా తెలిసిన వాళ్ళని రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, నిసర్గదత్త మహారాజ్, ఇంకా పాతకాలంలో అష్టావక్ర, రిబు, అజ్జ, ఇక్కడి నుంచి మన సొంత గురువులు, సద్గురువులు. ఈ సద్గురువు బ్రహ్మజ్ఞానులు పరబ్రహ్మ స్వరూపులే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువుకి గురు పరబ్రహ్మ స్వరూపము. సో ఇలా అన్ని రకాల నుంచి ఈ గురుకుల సిస్టంలోకి మనకి టీచింగ్, ఫార్మలైజ్డ్ టీచింగ్ వచ్చింది. మన యొక్క గోత్ర ఋషుల నుంచి, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మన పూర్వీకుల నుంచి ఇలా అన్ని రకాలుగా ఎన్నో వాటర్ స్ట్రీమ్స్ ఒక దగ్గరికి మెర్జ్ అయినట్టు మనకి అన్ని డైరెక్షన్స్ నుంచి మనకి వచ్చింది. సో మనం ఎంత ధన్యులమో ఊహించుకోండి. ఇది మరి మనతోనే ఆగిపోతుందా? మన బాధ్యత మనం నిర్వహిస్తామా లేదా? మన నుంచి ఇంకెవరికైనా వెళ్తుందా, వెళ్ళదా? ఈ ఋషి యజ్ఞంలో, ఈ గురు పరంపరలో మన పాత్ర మనం నిర్వహిస్తామా లేదా? మనం రుణపడి ఉన్నాం ఈ ఋషులకి. ఆ ఋషి రుణం మనం తీర్చుకుంటామా లేదా? ఎలా తీర్చుకుంటాం అంటే ఈ నాలెడ్జ్ని అర్థం చేసుకోవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, ఇంకొకళ్ళకి అందించాలి, కనీసం ఒక్కరికన్నా అందించాలి. ఎంతమందికి అందించగలిగితే అంత మంచిది. జ్యోతిష్య జ్యోతి జగావో, ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగించినట్టుగా ఈ జ్ఞాన గంగ, శివుడి జటాజూటం నుంచి గంగ, ఫిజికల్ గంగ, జ్ఞాన గంగ. ఈ జ్ఞాన గంగ మనకి ఉచితంగా లభించింది. ఇది మనం పాస్ ఆన్ చేయడం మన కర్తవ్యం, మన గురుతర బాధ్యత. ఎందుకంటే మనం ఈ గురు పరంపరలో మనం ఉన్నాం. మనం రోడ్ బ్లాక్ అవ్వకూడదు. ఇది గురు పరంపర. ఇప్పుడు గురు కృప అంటే ఏంటి? గురు గీతలో ఇలా చెప్పబడింది: శివే క్రుద్ధే గురుస్త్రాత, గురౌ క్రుద్ధే శివో నహి, హరౌ రుష్టే గురుస్త్రాత, గురౌ రుష్టే న కశ్చన. శివుడికి మన మీద ఆగ్రహం కలిగితే గురువు కవచంలాగా కాపాడతాడు. విష్ణువుకి మన మీద ఆగ్రహం కలిగితే గురువు మనల్ని కాపాడతాడు. విష్ణువుకి ఎందుకు ఆగ్రహం కలుగుతుంది? మహాదయామయుడు, ధర్మం తప్పుతాం అందుకని. గురువు మనల్ని ధర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో నడుపుతాడు. అదే గురువుకి కోపం వస్తే ఏ విష్ణువు, ఏ శివుడు మనల్ని కనికరించడు, మనల్ని కాపాడడు. ఇది గురుకృప. గురుకృప మనల్ని అన్నిటి నుంచి కాపాడుతుంది. గురుద్రోహికి ముల్లోకాల్లో ఎక్కడా కూడా ఆసరా ఉండదు. యత్పాద రేణుకనిక కాపి సంసార వారిదే, సేతు
భాందయతే నాథం దేశికం తం ఉపాస్మహే. సప్త సాగర పర్యంత తీర్థ స్నానాదికం ఫలం గురోరాంగ్రి పయోబిందు సహస్రాంశేన దుర్లభం. శ్రీరాముడు ఎన్నో రాళ్లతో సేతు నిర్మించాడు సాగరం మీద. గురువు యొక్క పాదాల నుంచి వచ్చిన ఒక్క ధూళి కణిక మనల్ని ఈ అనంతమైన సంసార సాగరం నుంచి దాటిస్తుంది అవలీలగా. గురువు పాదాల నుంచి వచ్చిన తీర్థం ఇది సకల అన్ని పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసిన దాంతో సమానం. ఇది గురు కృప. అయం మయాంజలిర్బద్ధో దయాసాగర వృద్ధయే యద్ అనుగ్రహతో ఎంతో చిత్ర సంసార ముక్తి భాగ్. నన్ను ఈ సంసార సాగరం నుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ నరక కోపం నుంచి నన్ను నా మీద దయతో నన్ను ఇందులోంచి బయటికి లాగిన గురువుకి సదా పాదాభివందనం. కృప అని ఎందుకన్నారు అంటే, మనం ఏది చేసినా ఎప్పుడు ఏదన్నా మనకు కావాలి అంటే మనం దానికి ఈక్వలెంట్గా అదే వాల్యూ లేదా అంతకంటే ఎక్కువ వాల్యూ ఉన్నది మనం ఇవ్వాలి. మన 100 రూపాయలు ఇస్తే గానీ మనకి ఏమి కూరగాయలు కూడా రావు. ఏది పొందాలన్నా మనం జీవితంలో ఏదో ఒక వాల్యుబుల్ థింగ్, విలువైన వస్తువు మనం ఇచ్చి అది పొందుతాం. అది పొందింది టెంపరీగానే ఉంటుంది మన దగ్గర, అశాశ్వతం. అది మనం అది పొందడానికి ఏదైతే ఇచ్చామో వేరే వాళ్ళకి కూడా అది టెంపరీనే. తీసుకున్నవాడు పుచ్చుకున్నవాడు ఇద్దరికీ తృప్తి ఉండదు, అసంతృప్తే మిగులుతుంది చివరికి. అయితే గురువు అలా కాదు, కృపాసాగరం. గురువు ఇవ్వడమే కానీ తీసుకోవడం ఉండదు. ప్రతిఫలం ఆపేక్షించకుండా గురువు ఇస్తూనే ఉంటాడు అకారణంగా. ఎందుకు అంటే కరుణ, కృప. గురువు ఇచ్చినది అది ఎప్పుడూ నష్టపోదు, నశించదు. అది పరమ కళ్యాణం, శ్రేయస్కరం. మన దుఃఖాన్ని, శాశ్వతమైన ఎన్నో జన్మల దుఃఖాన్ని హరించుతుంది. అది ఒకసారి గురువు ఇచ్చింది, గురువు ఇచ్చాడు అంటే గురువు ఏమిస్తాడు మనకి? ఆత్మజ్ఞానం. ఒకసారి గురువు ఇచ్చాక ఇంకా నాకు ఇంకా కావాలి, ఇంకా ఇది కావాలి అన్న వాంఛనే పోతుంది. మొట్టమొదటిసారి మనిషికి తృప్తి అంటే ఏంటో అర్థమవుతుంది. దానికి బదులుగా గురువుకి మనం ఇవ్వడానికి మన దగ్గర విలువైన వస్తువు ఏమీ లేదు, అన్ని చిల్లిపింకులే. మన దగ్గర ఉన్న వాటితో మనకే సాటిస్ఫాక్షన్ రావట్లేదు, సుఖం రావట్లేదు. అది పనికి రావట్లేదు కాబట్టే గురువు దగ్గరికి వెళ్ళాం. సో అందులో ఏది కూడా మనకి గురువుకి ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. మరి గురుదక్షిణ ఏమి ఇవ్వగలం, ఎలా చూపించగలం? మన దగ్గర ఉన్నది ఒకటి ఈగో. ఆ ఈగో వర్త్లెస్, అన్ని కష్టాలకి దుఃఖాలకి కారణం అది. అయితే మనకి అదే అత్యంత ప్రీతికరం.
సో మనకి ఏదైతే అత్యంత ప్రీతికరమో ఆ వర్త్లెస్ ఇగోనే మనం గురువు పాదాల దగ్గర సమర్పించాలి. గురువు పాదాలను శరణు వేడితే తప్ప మనిషికి మోక్ష ద్వారం తెరుచుకోదు, జ్ఞాన చక్షువు తెరుచుకోదు. కాబట్టి అటువంటి గురుకృపని మనం స్మరించుకొని ఇప్పటి నుంచి ఈ గురువుల గురించి మనం తెలుసుకొని దాని గురించి ఇతరులకి ప్రజెంట్ చేసి ఇది ఒక సెలబ్రేషన్ లాగా చేసుకోవాలి. దీంతో ముగిస్తాను. మా గురువు అయిన శ్రీ నరసింహ ప్రభువుని తలుచుకొని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై సియారాం. Any questions? మీ గురుగారి గురించి కొంచెం చెప్తారా అండి? మా గురువు గారు ఆయన బెంగళూరులో ఉంటారు. ఆయన పేరు నరసింహ ప్రభు. ఆయన చిన్నప్పటి నుంచి, చాలా చిన్నప్పటి నుంచి అన్ని రకరకాల సాధనలు చేశారు. అటు హఠయోగం, కుండలిని, ఇటు వేదాంత అధ్యయనం, ఇటు భక్తి మార్గం. ఎంతో మంది గురువుల్ని ఆయన సేవించారు. వాళ్ళలో ఒకానొక ఆయన బ్రహ్మజ్ఞాని అజ్జా, మాస్టర్ అజ్జా దగ్గర ఆయన పరమాచార్య. ఈయనకి అంటే మా గురువు గారి గురువు అజ్జా అనే బ్రహ్మజ్ఞాని. ఆయన ఐఐటిలో ఇంజనీరింగ్ చేశారు. బెంగళూరులో ఐటీలో హై పోస్ట్లో పనిచేశారు. కానీ 30-40 yearsగా ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్ ఆఫీస్ పని చేసుకోవడం కర్మయోగిలాగా, తర్వాత సాయంత్రాలు, వీకెండ్స్ వేదాధ్యయనం, ఇతరులకి బోధించడం, ఆత్మజ్ఞానాన్ని బోధించడం. సో ఆయనని కలిసినప్పుడు అసలు కృప అంటే ఏంటి అని నాకు అర్థమైంది. ఈ బోధనే కృప. అసలు నేను ఎందుకు పుట్టాను, ఎక్కడి నుంచి పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు పోతాను, పోయిన తర్వాత ఏమవుతాను, ఇటువంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం లేదు. దుఃఖం అనేది మనకి తెలియదు, అది మనసు లోపల ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక నిర్వచనం లేదు, దేనికి కూడా సమాధానం లేదు. సో ఎవరి సమక్షంలో అయితే మనకి మనసు ప్రశాంతత, అంటే ఇది ఒక ఫీలింగ్ కాదు, అంటే ఏదైతే మనం శాస్త్రం, ధర్మం, కృప అని వింటామో ఆ మాటలు ఉట్టి మాటలు కాదు, అది మూర్తి భవించిన ఒక ఆకారం ఉంటుంది అని అనిపించింది నాకు. తర్వాత నాకు మళ్ళీ ఎప్పుడు కూడా ఇంక దేని గురించి బెంగలేదు. సో ఆయన గురించి నేను మాటల్లో చెప్పలేను. అంటే గురు చరిత్రలాగా నేను ఒక స్లైడ్ చేద్దాం అనుకున్నా, కానీ అది అవ్వదు నా వల్ల.
సో నన్ను ఆయనకి నన్ను పరిచయం చేసింది మా తమ్ముడు, ఇక్కడే ఉన్నట్టున్నాడు, జాయిన్ అయ్యాడు అనుకుంటా. ప్రసాద్, నువ్వు ఉన్నావు అక్కడ? Yes, I'm there. ఓకే. మా తమ్ముడు శ్రీనివాస్ ప్రసాద్ బెంగళూరులో ఉంటాడు. 20 years back he met him and then he introduced me to him. మేమిద్దరం కూడా ఆయన శిష్యులమే. సో ప్రసాద్, యూ వాంట్ టు సే సంథింగ్? వాట్ గురూజీ? గురూజీని నేను చూసినంత వరకు నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నా మనసు ప్రశాంతం కావడానికి ఆయనే కారణం. నాకు ఆయన చాలా నేర్పించారు, నన్ను వేరే వాళ్ళకి నేర్పించమని నియోగించారు. నేను ఇప్పటికి ఆయన్ని 15 years గా చూస్తున్నాను. 15 years లో ఒక్కసారి కూడా ఆయనలో కోపం అనేది నేను చూడలేదు. అది అసలు అటువంటి మనిషి ఉంటాడా అనేది అసంభవం. ఎప్పుడు ఎవరి మీద ఒక్క మాట అనింది లేదు. ఎప్పుడు అందరినీ దైవ స్వరూపుల్లాగే భావించి వారికి ఆత్మజ్ఞానాన్ని అందించడమే ఆయన పనిలాగా పెట్టుకున్నారు. నేను ఎన్నోసార్లు మానవ సహజమైనటువంటి లోటుపాట్లతో నా మనసు పైకి కిందకి అవడం ద్వారా ఆయన ఎన్నో ప్రశ్నలు వేశాను. ఆయన నాకు ఎంతో అందుబాటులో ఉండి నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చి, అందరూ అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చి, ఏ విధంగా అయితే గురువు అనేది ఒక రిమోట్ కాకుండా సులభంగా అందుబాటులో ఉండి, నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని ప్రశ్నలు వేసి నా సందేహాల్ని నివృత్తి చేసుకొని నేను శాంతపడ్డాను. అటువంటి మనిషిని నేను ఎక్కడా నా జీవితంలో ఎక్కడా కలవలేదు. నేను అటువంటి మనిషిని ఎక్కడ చూడలేదు. శిష్యులు ఆయన్ని సేవించడం కాదు, ఆయనే అందరికీ సేవాభావంతో ఉంటాడు. ఇంకా అంతకు మించి ఆయన గొప్పతనం గురించి నేనేమి చెప్పలేను. ఆయన వల్ల నాకు చాలా లాభం జరిగింది. నేను ఇక్కడ యోగా టీచ్ చేస్తుంటాను, క్రియా యోగా టీచ్ చేస్తాను, మెడిటేషన్ టీచ్ చేస్తాను, హఠయోగా టీచ్ చేస్తాను, వేదాంతం టీచ్ చేస్తాను. వీటన్నిటి యొక్క ఇన్నర్ మీనింగ్ అనేది ఓపెన్ అప్ అయింది ఆయన మాటల వల్ల. ఇది ఉట్టి మాటలు కాదు, దైవత్వం అనేది మాటలు కాదు, దైవత్వం అనేది మనం మనలో పెంపొందించుకోవచ్చును, సంపాదించుకోవచ్చును అనేది ఆయన్ని చూస్తేనే నాకు అర్థమైంది. సంతోషం. గురువు గారి గురించి అడిగారు, సంతోషం. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. సుబ్బు గారు, శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారండి. మాకు కూడా చాలా సంతోషం. మీరు చెప్పిన గురువు ప్రాముఖ్యత, గురు కృప గురించి తెలుసుకున్నాము. అంతేకాకుండా మీ గురువు గారి గురించి కూడా మాకు షేర్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సుబ్బు గారు, అంటే నెక్స్ట్ వీక్ గురువు గారు అంటే ఈ మీటింగ్ లో జాయిన్ అవుతారని మాట్లాడాను. నెక్స్ట్ వీక్ మా గురువు గారు హీ అగ్రీడ్ టు జాయిన్. he will talk about గురు తత్వం గురించి, గురు పూర్ణిమ విశిష్టత గురించి ఒక 15-20 minutes మాట్లాడతారు. ఎనీ క్వశ్చన్స్, ఏ ప్రశ్నలైనా, ఎనీథింగ్
వేదాంత రిలేటెడ్, స్పిరిచువాలిటీ రిలేటెడ్, ఎనీథింగ్ క్వశ్చన్ మిమ్మల్ని బాధిస్తున్న, మనసు లోపల బాధిస్తున్న రియల్ క్వశ్చన్, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ హిమ్. చాలా సంతోషం అండి. ఇవాళ రోజున ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? నాదో ప్రశ్న ఉందండి విద్య గారు. సుబ్బు గారు, అసలు గురువుని ఎంచుకోవడం ఎలాగా? మన గురువు ఎలాగా అంటే ఈ ఈ ప్రపంచంలోని అందరూ చాలా మంది గురువులు అని చాలా నానా రకాల వేషాలు, భాషలతో మోసాలు చేస్తున్నారు ప్రజల్ని, రైట్? మనం చూస్తూనే ఉన్నాం చాలా వీడియోలు, న్యూస్లోని. అయితే ఒక గురువుని ఎలాగ మనం చూస్ చేసుకోవాలన్నది ఒక పెద్ద ప్రశ్నగా మనకు కలిచివేస్తూ ఉంటుంది. అందుకని ఏ గురువు ఏం మాయ చేస్తారో అది ఏం తెలియదు. అందుకనే నా మటుకు నేను ధ్యానం చేసుకుంటాను తప్ప, నేను ఒక గురువుని చూసుకోవడం ఎలా అది పెద్ద సమస్యగా ఉంది అసలు. అంటే ఇప్పుడు టీచర్ స్టూడెంట్ ని ఎవాల్యుయేట్ చేస్తాడు, కానీ స్టూడెంట్ టీచర్ ని ఎవాల్యుయేట్ చేయడం కష్టం. అవును కదా? అంటే మీరు మీ సొంత కొడుకు, మీ సొంత కూతురు, మీ సొంత తల్లిదండ్రులు, వాళ్ళ మనసులో ఏముందేనో మీకు తెలియదు. అటువంటిది గురువు అంటే పరబ్రహ్మ స్వరూపం, చైతన్య స్వరూపం. ఫైనైట్ మైండ్తో అనంతమైన ఇన్ఫినైట్ ని మనం మెజర్ చేయలేం. ఒక చిన్న స్పూన్ తీసుకొని సముద్రాన్ని కొలిచినట్టు. అయితే ఒకటే ఏంటంటే, ఎవరి సమక్షంలో మనసు ఆహ్లాదంగా తయారవుతుందో, ఎవరి వల్ల మనకి మనసులో గూడు కట్టుకున్న దిగులు కరగడం మొదలెడుతుందో, ఎవరి సమక్షంలో మన మనసులో ఇంటలెక్ట్ లో ఉన్న కన్ఫ్యూజన్ నెమ్మదిగా కరిగిపోతుందో, మనకి సత్యము అసత్యము మధ్య తేడా ఎవరి సమక్షంలో తెలుస్తుందో వాళ్లే గురువు. ఇప్పుడు ఎవరైనా గురువులు ఫేక్ గురువులు అంటే, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చేయి అది చేయి అని మనకి ఆల్రెడీ యాక్టివిటీస్ ఉంటాయి. మనకి 10 యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు ఇంకొక 30 యాడ్ చేస్తారు. మన యాంగ్జైటీ పెంచుతారు. సో అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎవరి సమక్షంలో మన యాక్టివిటీస్ తగ్గిపోతాయో, ఏదైనా చెయ్యాలి అన్న, ఏదన్నా పొందాలి అన్న కోరికే నశించాలి. ఇప్పుడు మనం ట్రబుల్ చేస్తుంది ఈగో. ఇది కావాలి, అది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది దక్కలేదు, అది దక్కలేదు. ఇది ఎవరి సమక్షంలో అయితే వదిలిపోతున్నాయో మన నుంచి, మనలో అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభాలు ఎవరి సమక్షంలో వాటి పట్టు ఊడిపోతుందో, అలా తెలుసుకోవడమే గాని ఆ గురువు యొక్క మహిమ ఏంటి అని మెజర్ చేసే కెపాసిటీ లేదు మనకి. మన అనుభూతి ఎలా ఉంది, మన మనసు లోపల ఎలా ఉంది, మనం మరింత ప్రశాంతంగా అవుతున్నామా లేదా, మరింత సాత్వికత డెవలప్ అవుతుందా లేదా, మనకి మరింత క్లారిటీ వస్తుందా లేదా, అది మాత్రమే మీరు చూడగలరు. మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవడమే కానీ గురువుని అసెస్ చేయడం ఇంపాసిబుల్. థ్యాంక్ యూ అండి. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. నా పేరు శైలజ. చెప్పండి. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఇలవేల్పు అంటే శివుడు, వెంకటేశ్వర స్వామి ఇదే అన్నమాట. అంటే వాళ్ళనే ధార్మికంగా నమ్ముకుంటూ వచ్చాము. అత్తగారి ఇంటికి వచ్చాక వాళ్ళు కంప్లీట్ సాయిబాబా డివోటీస్ అండి. అంటే అసలు ఇంకా లిటరలీ ఫోర్స్ మీ టు, అంటే ఆయన పుస్తకాలు చదవడము, చరిత్రలు చదవడము. దట్ ఈస్ హౌ మై లైఫ్ స్టార్టెడ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. ఇనీషియల్ గా అయితే నిజం చెప్పాలంటే అసలు ఏ నమ్మకము లేకుండానే ఐ స్టార్టెడ్ రీడింగ్ బాబా చరిత్ర, గురు చరిత్ర 2 అనమాట. బట్ లేటర్ ఆన్ అంటే యాజ్ టైం పాస్డ్ నాకు చాలా నిదర్శనాలు, అంటే
వాట్ ఐ వాజ్ అంటే నేను ఏమైతే ఫేస్ చేస్తున్నానో ఈ వాజ్ దేర్ ఆల్వేస్ అన్న ఒక ఫీలింగ్లోకి వచ్చిందనమాట లైఫ్. ఇప్పుడు నేను అంటే కంప్లీట్లీ సరెండర్ టు బాబా గారు అనమాట. బట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటే ఇంకా ఏం చేసినా బాబా గారికి అన్నట్టుగా అని, ఆయనే గురువు, ఆయనే అన్ని అన్నట్టుగా అయిపోయింది లైఫ్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా అంటే అది తెలీదు, అంటే ఆయన ఒక ముస్లిం అని అంటే ఇప్పుడు డస్ ఇట్ మీన్ లైక్ మనం ఒక గురువుని రీచ్ అవుట్ అయినప్పుడు ఆయన ఒక క్రిస్టియనా, ముస్లిమా, లేకపోతే ఇంకొకటా అన్నది, డూ వీ హ్యావ్ టు కేర్ అబౌట్ దట్, ఆర్ మన బిలీఫ్ సిస్టంలో ఆయన ఇది అని, అంటే నాకు చెప్పినంత వరకు మా అత్తగారు వాళ్ళ దగ్గర ఆ గురు పరంపర అంటే దత్త పరంపరలోనే ఆయన, తర్వాత వాటిల్లో వచ్చిన ఆయన సాయిబాబా అని వాళ్ళు పుస్తకాల్లోనూ అక్కడ ఉంటుంది. ఐ జస్ట్ హ్యావ్ టు, అంటే అది ఇది చెప్పినంత మాత్రాన నేను మారిపోతున్నా గురు భక్తి అంటే అది ఇంపాసిబుల్ అది. బట్ ఐ జస్ట్ అంటే ఇది క్వశ్చన్ అండి, ధార్మికంగా ఏంటి అది, వాట్ ఈస్ ద రియాలిటీ హియర్ అన్నది, హౌ డు వి ప్రొసీడ్ ఫ్రమ్ హియర్ అన్నది ఒక క్వశ్చన్. మనస్సు నైజమే ఇలా సందేహాలు రావడం, అన్నిటి గురించి సందేహాలే. ప్రతి దాని గురించి సందేహం ఉంటుంది. ఇప్పుడు మీరు సాయిబాబా అంటున్నారు, రేపు ఒకళ్ళు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి ఇక నేను అన్నం పెట్టుకోవడం అవసరమా అనుకుంటారు. సో మనస్సు యొక్క నైజమే సందేహం, సంశయాత్మ వినశ్యతి. మీకు సందేహం తీరిందా లేదా అదే చూసుకోవాలి మీరు. అంటే మీ మనస్సు సమాధాన పడాలే కానీ నేనేదో చెప్పి నేను ఒకటి చెప్తాను, ఇంకోటి చెప్తారు, 100 మంది 100 రకాలుగా చెప్తారు. నేను ఒకటి చెప్పినప్పుడు అది బాగుంది అనుకుంటారు, ఇంకోటి చెప్తే అది బాగుంది అనుకుంటారు. ఫైనల్ గా మీ మనస్సు సమాధాన పడకపోతే ఇదంతా వేస్ట్. అంటే నాకు బాబా గారి కాళ్ళ దగ్గర ఐ గెట్ ఎవ్రీథింగ్ అండి. అంటే లైక్ క్వశ్చన్స్ అని కూడా ఉండవు ఇంకేమి, అంటే కంప్లీట్ సరెండరే అది. వచ్చే అంటే ఇట్స్ లైక్ అది ఒక డౌట్, అంతకంటే ఏం లేదు. కానీ నేను బాగా కోర్ డివోటీ, ప్లస్ నేను ఐ డూ ఫాలో రమణ మహర్షి ఇవన్నమాట. సో అందుకనే ఒక ఇది ఉండింది, డౌట్ అని కాదు, అందరూ అనమాట. మీరు ఈయన అంటే ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన గురువులు ఎవరి దగ్గర నా గురువు అని నేను వెళ్ళనండి. వీళ్ళు వాళ్ళు చెప్తే అది ఇట్ షుడ్ బి లైక్ మన మనసుకి అనిపించాలి, ఈయన మనకి గురువా కాదా. అంటే ఫోర్స్ఫుల్ గా ఎవరిని గురువుని చేసేయలేరు మనకి, ఫోర్స్ఫుల్ గా ఎవరెవరిని చేయలేరు, యా చేయకూడదు కూడా. యా యా అదొకటే. మరి మీరే చెప్పారు ఫోర్స్ఫుల్ గా చేశారు. అంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాబానే వాళ్ళకంతా అనమాట. అంటే చదువు అంటే చెప్తున్నాను ఇనీషియల్ గా నాకు అసలు తిట్టుకునేదాన్ని, ఈయన ఎవరో ఈయన చదువుకోవడం ఏంటి నేను కూర్చుని అని చెప్పేసి. అంటే కానీ నాకు నిదర్శనాలు కనిపించేవండి. గురుచరిత్ర సాయిబాబా చరిత్ర గురుచరిత్ర చదువుతుంటే 6 సప్తాహం చేస్తూ ఉండేదాన్ని బాగా కఠినంగా. అది అలాగా ఇది డెవలప్ అయ్యి ఒక రకమైన గురి కుదిరింది బాబా గారి ఇదిలో అనమాట. వాట్ ఎవర్ ఐ వాస్ ఫేసింగ్, ఆయన యూస్ టు క్లియర్ థింగ్స్ అప్. నేను అడగడం కూడా కాదు, ఇది చేస్తున్నాను దీనికోసం నువ్వు నా వెనకాల ఉండు అని ఎప్పుడు అడగలేదు నేను. మనసులో ఒక సంకల్పం చదవాలి ఇవాళ అనిపిస్తే అది ఏ సమస్య కోసం అన్నది మొదలెట్టుకున్నానో ఆ సమస్య ఆటోమేటిక్ తీరుతూ ఉండేదన్నమాట. లైక్ టూ మెనీ నిదర్శనాలు, కొన్నని కాదు. సో అది జస్ట్ ఒక ఇది డౌట్ వచ్చింది, ఆ డౌట్ కూడా కాదు, అదే క్లారిఫై చేసుకుందాం అని చెప్పేసి అనమాట. మీ మనస్సు సమాధానం పడదు. బయట నుంచి ఒకళ్ళు ఈయన గురువు కాదు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. మీ యొక్క శ్రద్ధ ఎక్కడుంది అని మీరు చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి. సుబ్బు గారు చెప్పండి. సారీ నేను ఇంటరప్ట్ చేశాను. చెప్పండి, పర్వాలేదు. నమస్కారం అండి. నమస్తే. నేను నాకెవరు గురువులు అట్లా ఏం లేదండి. అలా మామూలుగా ఇంట్లో ప్రవచనాలు వింటూ ఉంటాను. నాకు ఉండే క్వశ్చన్స్ నేను సామవేదం వారివి, చాగంటి వారివి, వీళ్ళవి వింటూ తెలుసుకుంటూ ఉంటాను. కానీ స్టిల్ ఇంకా కొన్ని అంటే ఇదంతా మిథ్య, మోహం అని తెలిసి మళ్ళీ అవుతూ ఉంటాం కదా. అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు మీరు చెప్పిన గురువు గారిని నెక్స్ట్ సెషన్ లో అడగవచ్చండి?
అడగండి ఇంకా కొన్ని అడగండి ప్రశ్న కూర్చొని అడగండి. నాకు గురువు గారు అంటూ స్పెషల్ గా నాకేం లేదు. నేను అందరినీ ఫాలో అవుతుంటాను. నేను చదువుకుంటూ ఉంటాను, ఇంకా వింటూ ఉంటాను. తెలుసుకోవడం ఇంకా ఏమీ తెలియదు, నాకు తెలుసుకోవడంలోనే ఉన్నాను. అందుకని కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ ఉండిపోయాయి, అవి తెలుసుకోవచ్చా అని. తెలుసుకో ఇవన్నీ మోహం అడగండి. అని తెలిసినా మళ్ళీ మళ్ళీ అది ఎలా పోగొట్టుకోవాలి? ఇందాక చెప్పారు కోపము అసలు రాదు అని. ఆ కోపాన్ని పోగొట్టుకోవడానికి ఏ విధంగా? కోపం అంటే చాలా ఎంత మనుషులం కదా, ఎప్పుడో వస్తూ ఉంటుంది. ఆ కోపం కూడా తగ్గించుకోవాలంటే ఏం సాధన చేయాలి అనేది తెలుసుకోవాలని నాకు. అసలు దేని మీద కోపం గాని, వ్యామోహం గాని ఏం లేకుండా ఉండాలి. అది ఆ సాధన ఎలా చేయాలి? అడగండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి సుబ్బు గారు. నమస్తే సార్. చాలా బాగా చెప్పారు. నా పేరు సందీప్ అండి. నేను మీ ఈ భగవద్గీత అవన్నీ విన్నాను. చాలా బాగా చెప్పారు. అసలు ఎంత అంటే ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఎట్లా క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇట్స్ వీఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ అండి, టు గైడ్ అస్. నేను భాస్కర్ ప్రకాష్ ఆశ్రమం కి ఐ బిలాంగ్ అనమాట. అవును, మీరు లాస్ట్ టైం చెప్పారు, నాకు గుర్తుంది. అవును. సో ఒక్కసారి నేను మా గురు పరంపర ఇది చెప్తాను. ఓకేనా మీకు? చెప్పండి సార్. అసలు మీరు సైన్ అప్ చేస్తారనుకున్నాను నేను. నేను చాలా సారీ, కొంచెం బిజీగా ఉండాల్సి వచ్చింది, దాంతో నాకు కుదరలేదు. ఓం శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరా. ఓం శ్రీ స్వభావానందనాదం కామేశ్వర్యం వాసహితం గురుం హృత్పద్మకర్ణికా మధ్యే భావయేత్ సర్వసిద్ధయే. శ్రీ విమర్శానందనాదం సత్యాంబా సహితం గురుం హృత్పద్మకర్ణికా మధ్యే భావయేత్ సర్వసిద్ధయే. శ్రీ ప్రకాశానందనాదం విమర్శాంబా సహితం గురుం హృత్పద్మకర్ణికా మధ్యే భావయేత్ సర్వసిద్ధయే. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం వటుకత్రయం భూతీక్రమం మండలం వీరాన్యష్టనవకం వీరావళీ పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం. ఓం ఇది మీకు ఇంతకుముందు చెప్పినట్టు మా భాస్కర్ ప్రకాష్ ఆశ్రమం భాస్కర్ రాయల్ వారు స్థాపించారు. భాస్కర్ రాయల్ వారు మీ అందరికీ తెలిసే ఉంటుంది, లలిత సహస్రనామం భాష్యం రాశారనమాట. సో అది అక్కడి నుంచి ఈ గురు పరంపర అట్లా స్టార్ట్ అయింది మాది. అది ఇప్పుడు ప్రెసెంట్లీ మాకు గురువు గారు అంటే కామేశ్వరమ్మ సహిత శ్రీ స్వభావానందనాథ్ రఘు గారు, వాళ్ళ పూర్వాశ్రమం పేరు రఘు గారు, అఖిల గారు అన్నమాట. ఇక్కడ యుఎస్ఏ కెనడాలో ఉంటారు. సో వాళ్ళు మాకు ఇది చెప్తున్నారు. ఈ బేసికలీ మేము నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి విద్యా ఉపాసన, శ్రీ విద్యా ఉపాసన, దాంట్లో దేవి మహత్యం చదువుతాము, పారాయణం చేస్తాం అన్నమాట. సో రీసెంట్లీ గురు బ్లెస్సింగ్స్ వల్ల ఇక్కడ అతిరుద్రం చేశారు కాశీలో అతిరుద్రం, ఇంకా శతచండీ జరిగింది, దానికి వెళ్ళొచ్చామన్నమాట. సో అది ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా?
ఓకే. ఇది అమ్మవారే గురు రూపంలో వస్తుంది అని మనకు లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది కదా, గురుమూర్తి స్వరూపిణి అని. ఆ, సో అది అది ఏమంటారు మీరు, దాని గురించి ఏమంటారు? నిజమే కదా, నిజమే కదా. రామకృష్ణ పరమహంసకి కాళికాదేవే కదా గురువు. మనకి రామకృష్ణ గారు కాళికాదేవి భక్తులు ఉన్నారు, కాళిదాస కవి. ఇది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టే. ఓకే, నమస్తే అండి. నమస్తే. అంటే ఇందాక రాజు గారి మాట్లాడిన మాట మీద ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. గురువుని ఎలా చూస్ చేసుకోవాలి అనేది, అంటే అది ఉంది కదా! యాక్చువల్‌గా నేను పెద్దల నుంచి తెలుసుకుంది ఏంటంటే, శిష్యులకి గురువు గురించి ఎంత తపన ఉంటుందో, దానికి 100 రెట్లు గురువులకి అర్హత ఉన్న శిష్యుల గురించి తపన ఉంటుంది. సో, గురువులే శిష్యుల్ని చూస్ చేసుకుంటారు. మనము భక్తి యోగంలో ఉండి గురుచరిత్ర పారాయణ నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే, మన పూర్వజన్మ సాధనకి మనకు అర్హత, అంటే మనకి ఎలాంటి సాధన మనం చేస్తున్నామో దానికి రిలేటెడ్‌గా కంటిన్యూటీ అనేది ఉండి మనకు అనుగ్రహం ఎవరైతే ఇవ్వగలుగుతారో, ఆ గురువుగారే మనల్ని అనుగ్రహిస్తారు వచ్చి. సో, ఇది నా అనుభవం కూడా చాలా సార్లు. కాబట్టి మనము భక్తి యోగంలో ఉండి గురుచరిత్ర పారాయణ నంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకుంటే, మనకు ఎలాంటి సాధనకి అర్హత ఉంటుందో అలాంటి సాధనని మనని అనుగ్రహించి కంటిన్యూ చేసే గురువుగారు మనకి లభిస్తారు. వారికి శిష్యుల మీద వాళ్ళు వెతుక్కుంటారు. అర్హత గల శిష్యులని వెతుక్కుని వాళ్ళు చూస్ చేసుకుంటారు. కాబట్టి అంటే అలా చేయడం ఒక పద్ధతి అనేసి నేను చదివాననమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ మనం గురుచరిత్ర పారాయణం చేస్తూ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా గురువుగారే మనల్ని వచ్చి అనుగ్రహిస్తారు. అది ఏ రూపంలో అనేది డిపెండ్స్. అంటే వాళ్ళు ఎలాంటి పాత్ చూస్ చేసుకుని మనల్ని అనుగ్రహిస్తారనేది అది మనది ఎవరి వారి వ్యక్తిగతము. కానీ అలా మాత్రం జరుగుతుంది. గురువులకే శిష్యుల గురించి, అంటే మనం గురువుల్ని చూస్ చేసుకునే అంత వాళ్ళం కాదు. గురువులు ఖచ్చితంగా అర్హత ఉన్న శిష్యుల గురించి వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఐ వాజ్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్ ఇన్ 2009. అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే, జిఆర్డి అయ్యర్స్ అని అతను బ్లాగ్ రాశారనమాట, ఇట్లా దేవి మహత్యం గురించి. దేవి మహత్యం చేస్తే అన్నీ తీరుతాయంటే నేను అట్లా దేవి మహత్యం చదువుతూ ఉండేవాడిని. అది దేవి మహత్యం ఇట్లా గురువు ద్వారానే నేర్చుకోవాలి అని చాలా మంది అంటూ ఉంటారు కదా. అదే ఆయన దాని గురించి కూడా రాశారు. నీకు ఒకవేళ ఇది నీకు నచ్చి నువ్వు బాగా నేర్చుకోవాలనుకుంటే గనక అమ్మవారే ఒక రూపంలో వచ్చి నీకు చెప్తుంది అని 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 కూడా రాశారు. అయితే నేను ఒకరోజు ఆ దేవి మహత్యం చదువుతూ ఇక్కడ లెమాంట్లో, ఇక్కడ షికాగోలో లెమాంట్ టెంపుల్లో చండీ హోమం జరుగుతూ ఉండింది ఒకరోజు. నేను ఇట్లా చదువుతున్నాను అనమాట, దేవి మహత్యం చదువుతుంటే ఒకళ్ళు వచ్చి అడిగారు, నువ్వేదో చదువుతున్నట్టున్నావు, నేర్చుకుంటావా? ఇక్కడ మేము ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము, నువ్వు వచ్చి జాయిన్ అవుతావా మాతోని సందీప్ అని అడిగారు అనమాట. అప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అట్లా అమ్మవారే అట్లా వస్తుందేమో అట్లా గురు రూపంలో అని అప్పుడు అనిపించింది. అట్లా చాలా బాగుందండి మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. అరవింద్ గారు, సారీ కొంచెం అనుకున్న దానికంటే అయింది. కమ్యూనికేట్ చేసామండి అరవింద్ గారితో. సో ఈరోజు ఆల్రెడీ మనం అనుకున్న టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్స్లో వన్ ఆఫ్ ది నెక్స్ట్ వీక్స్ నేను ఆయనతో కోఆర్డినేట్ చేసి మనం అరవింద్ గారి టైం షెడ్యూల్ చేద్దాం.
సో ఇంకేమైనా ఉందా లేక క్లోజ్ చేద్దామా సెషన్? నమస్తే సుబ్బు గారు. చెప్పండి. నమస్కారం అండి. చాలా చాలా బాగుందండి మీరు మాకిచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా. అంటే భక్తి మార్గంలో వెళ్తూ ఉంటాం గానీ, ఒక స్టెప్ వెనక్కెళ్ళి అసలు ఇవన్నీ మనకి ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు, ఎందుకిచ్చారు, ఇవన్నీ ఆలోచించే టైమే ఉండదు. మన లైఫ్ స్టైల్‌లో పరిగెడుతుంటాం. మధ్యలో భక్తి అన్న ఆ మార్గంలో మటుకు ఖచ్చితంగా మనం కొంచెం టైం తీసి పక్కకు పెట్టి నేర్చుకుంటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం, పారాయణలు చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళు మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి అసలు నాకు దైవ పరంపర, నీ ఋషి పరంపర, గురు పరంపర ఇలా ఉంటాయి. ఈ పదాలు మొదటి 2 పదాలు అసలు నేను వినలేదు. నాలో గురు పరంపర అని వింటూ ఉన్నాను కానీ, చాలా బాగా మీరు విభజించి చెప్పారు. నాదొక్క ప్రశ్న ఉందండి. అంటే మన జనరేషన్‌లో మనందరం మన పేరెంట్స్ ఏ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే, అవే మనం బ్లైండ్‌గా ఫాలో అయిపోతుంటాం. వాళ్ళు అవునన్నది మనం గూడా అవుననుకుంటాం, కాదన్నది కాదనుకుంటాం. కానీ మన నెక్స్ట్ జనరేషన్ అట్లా లేరు. వాళ్ళకి బోలెడంత రీజనింగ్ ఉంది, బోలెడంత రిసోర్సెస్ ఉన్నాయి. సో, మనం ఏది చెప్పినా వాళ్ళు ముందర వాళ్ళ అనాలిసిస్ కూడా వాళ్ళేసుకొని కానీ ముందడుగు వేయరు. మనకేంటంటే ఇంత ఇంత ఆహ్, మన మన ధర్మంలో అదొక పెద్ద ఓషన్. ఏ మూల ఒక చుక్క పట్టుకున్నా గాని ఎంత మనం నేర్చుకున్నా అదొక చిన్న చుక్కే అని తెలుస్తూ ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఏంటంటే కొన్ని సోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, వేదాలే ఉన్నాయి. మనకి శివుడి ఉచ్ఛ్వాస నిశ్వాస నుంచి వేదాలు పుట్టాయి అని ఒక వెర్షన్ అంటారు. ఇప్పుడు మీరిందాక చెప్తున్నట్టు ఆహ్, నారాయణ సమారంభం, సదాశివ సమారంభం నుంచి బ్రహ్మదేవుడు తీసుకొని ఋషులకిచ్చాడు. ఋషుల నుంచి మళ్ళీ గురువులు తీసుకున్నారు. గురువుల నుంచి మన దాకా వచ్చినియి. ఇదొకటుంది. సో, ఇప్పుడు మామూలుగా పిల్లలకి చెప్పాలి అంటే, మన వేదాలు ఎక్కడి నుంచి పుట్టాయి అన్నదానికి మీరు మీ గురువుగారి చెప్పిన దాన్ని బట్టి మీరింకా మాకు చెప్పగలరా? అట్లా శివుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి ఇదంతా పురాణ ఇది అట్లా కాదు. వేదం అంటే అపౌరుషేయం, అది శాస్త్రం చెప్తుంది. అంతేగాని ఉచ్ఛ్వాసం నుంచి వచ్చింది అట్లా కాదు. సో అధ్యయనం ఎప్పుడు కూడా గురువు దగ్గర నుంచి చేస్తేనే ఇలాంటి అపోహలు రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు పిల్లలకి చెప్పాలి అంటే అవును చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు వేదం వాళ్ళ స్కూలు ఇప్పుడు వేదం వాళ్ళు నేర్చుకున్న కుదరదు. ఇక నేర్పించే వాళ్ళు కూడా దొరకరు. దొరికినా కూడా వాళ్ళు ఏమి అన్ని వదిలేసి వెళ్ళి అక్కడికి చేయరు. కాబట్టి భగవద్గీత ఏదో ఒకటి తీసుకొని నేర్చుకోవాలి. అందులో అంతా సారం అంతా ఉంటుంది. మనకున్న టైం ఎంత, మనం ఎంత టైం స్పెండ్ చేయగలం అన్నదాన్ని బట్టి బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటో చూడాలి. ఇప్పుడు ఈ వయసులో మనం వెళ్ళి మళ్ళీ 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేసే స్కోపే లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్తూ వాళ్ళకి స్కోప్ లేదు. ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో గురుకులాలు కూడా లేవు. ఆన్లైన్ ఉంటాయేమో, కానీ ఇదంతా కూడా ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. సో వాటి సారం అంతా భగవద్గీతలో ఉంది. అది తీసుకొని చదవాలి, లేదా ఎవరి దగ్గర నేర్చుకోవాలి. అల్టిమేట్ గా అది ఒక్క బుక్ అయినా 10 బుక్స్ అయినా మన శాస్త్రాలు మీరు చెప్పినట్టు సాగరం లాగా 1,00,000 బుక్స్ ఉన్నా కూడా వాటన్నిటిలో సారం అంతే ఇదే కదా. సో భగవద్గీత ఒక మంచి చోటు అంటారు అన్నిటి సారం తెలుసుకోవడానికి. సింప్లెస్ట్ వే. థ్యాంక్స్ అండి. నేను ఇంకొక చిన్నదండి నేను చెప్పడానికి, మీరు అంటే సంస్కృతంలో లేదా వేదాంతంలో చూసిన ప్రత్యేకత ఏంటంటే ప్రతి పదానికి ఒక అర్థం ఉందండి. ఒక ప్రత్యేకమైన దీనికోసం పెడతారు. ఇప్పుడు మీరు వేదం అన్నారు కదా, ఆ పదం ఎందుకు పెట్టారు అసలు యాక్చువల్గా అనేది ఆలోచిస్తే మీకు నేను కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లలకి ఎందుకంటే మీరు ఇందాక అడిగారు కదా, అందరూ నమ్మకం మీద కన్నా ఇప్పుడు ఆలోచనల మీద నడుస్తున్నారు. సో ఆ పదం ఎందుకు పెట్టారు, వేదాంతంలో ప్రతి పదం ఎందుకు పెట్టారు అనేది ఆలోచిస్తే ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ దొరుకుతుంది. చాలా వరకు పిల్లలకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అది. ఓకే అండి, థ్యాంక్ యూ.
సరే ఈ సెషన్ చాలా అద్భుతంగా, ఎక్సలెంట్‌గా ఉందండి. ఎంతోమంది ఋషుల్ని, గురు సాంప్రదాయంలో ఉన్న మహాత్ముల్ని స్మరించే మహద్భాగ్యం మాకు ఈ అగ్రహారం ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఈరోజు మీ డిస్కోర్స్ ద్వారా జరిగింది. మీరు ఏ ఫ్లో చార్ట్స్ అయితే షేర్ చేశారో స్లైడ్స్, అవి ఏమన్నా ఎస్పెషల్లీ ఆ ట్రీ స్ట్రక్చర్ ఉంది కదా! గురు సాంప్రదాయంది, అది ఏమన్నా షేర్ చేయగలుగుతారా? చాలా ఉపయోగంగా ఉంటుంది ఎవరికైనా మనం చెప్పడానికి. చక్కగా ఒక చోట ఉంది ఆ డేటా అంతా. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో, అదొక స్పెషల్ రిక్వెస్ట్ అండి. చేస్తా. సో, వి ఆర్ నాకేం అభ్యంతరం లేదు. కానీ హ్మ్. ఒకటేంటంటే ఇది ఒక రిప్రజెంటేషన్, రైట్? ఆ ఒక్క స్లైడే అడుగుతున్నాను నేను. ఇఫ్ యూ క్యాన్. ఇది ఒక రిప్రజెంటేషన్. ఇందులో రకరకాల ఆఫ్ వర్జన్స్ కోర్స్. ఉంటాయి. యాహ్! ఎవరు కూడా ఏకీభవించరు. ఎందుకంటే ఇది తరతరాలుగా పెద్ద సమస్య. సంవత్సరాలుగా వస్తుంది. ఈ ముని ఆ ముని దగ్గరికి మనకు క్రోనలాజీ అనేది ఉంటుంది గురు పరంపరలో. ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్క పరంపరలో ఒక్కొక్క రకంగా వర్ణించడం జరుగుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ టు గివ్ సమ్ ఐడియా. అంటే మాకు కొద్దిగా డీప్ డైవ్ చేయాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఫర్దర్ కూడా మాకు ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా చాలా బాగుందండి ఆ రిప్రజెంటేషన్. ఆ ఫ్లో చార్ట్ బాగుంది. యాక్చువల్‌గా గోరఖ్నాథ్ గారిది. అంటే కొన్ని డిఫరెంట్ సాంప్రదాయంలో ఉన్న గురువుల్ని, మహాత్ముల్ని ఒక్క చోట మీరు క్రోడీకరించి పెట్టారు కాబట్టి ఆ స్లైడ్ చాలా నచ్చింది నాకు. అందుకని అడిగాను. ఫీజిబుల్ అయితే చేయండి. నాకు అదేమి నా అదేలెండి. కాపీ లేదు. దేర్ ఈస్ ఎ లాట్ అంటారు మీరు. అదే ఊరికే ఎగ్జాంపులే, ఇంకా చాలా ఉంది. అదైతే ఉందిలేండి, నిజమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సెషన్ అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లోజ్ చేద్దాం సెషన్. ఐ థింక్ క్లోజ్ చేయొచ్చండి. వి విల్ క్లోజ్ ద సెషన్ ఫర్ టుడే. చాలా థాంక్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్కారం. థాంక్స్ అండి. శ్రీ గురుభ్యో నమః.